హలో మామ, లాస్ట్ వీడియోలో స్కాషియా బ్యాంక్ లో జేసీ ఎలా ఓపెన్ చేసుకున్నారు చూసారుగా. సో ఈ వీడియోలో ఏంటి అంటే సిఏబిసిలో ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. అండ్ ఆల్సో ఈ వీడియోలో కూడా మీకు క్యాష్ బ్యాక్ ఎలా వస్తుందో చెప్తాను. సో నా రెఫరల్ కోడ్ యూస్ చేశారంటే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. సో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. రెఫరల్ కోడ్ వచ్చేసి స్టెప్ 2 లో ఫిల్ చేయాలి. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఫిల్ చేయాలో. సో స్క్రీన్ షేర్ మరి చేసి చూపిస్తున్నా, ఎక్కడ మీకు మిస్టేక్ పోదు. సో మీ జిఐసి సిఐబిసి బ్యాంక్ లో ఓపెన్ చేయాలనుకుంటే ఇదే పర్ఫెక్ట్ వీడియో. మీకు మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. సో సిఐబిసిలో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సో సిఐబిసిలో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి సిఐబి జిఐసి ప్రోగ్రామ్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఫస్ట్ వస్తుంది అనమాట లింక్. సో ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్ జేసీ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్లో అయితే మీరు ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లై నో అని వచ్చేస్తుంది. గెట్ యువర్ జేసీ ప్రోగ్రామ్ అకౌంట్ ఫాస్టర్, చీపర్ అండ్ ఈజియర్. సో జస్ట్ మీరు ఇంకేం ఓపెన్ ఆలోచించిన అవసరం లేదు. జస్ట్ అయితే అప్లై నో క్లిక్ చేసేయండి. సో చాలా మంది ఏంటంటే సిఐబిసి తీసుకోవాలా స్కాషియా తీసుకోవాలని డౌట్ పడుతుంటారు. రెండు బ్యాంకులు ఒకటే రెండు బ్యాంకులు ఇలా మనకి ఇక్కడ ఇండియాలో ఎస్బీఐ ఇంకా ఐడిబిఐ లావాదేవీకో ఇక్కడ రెండు బ్యాంకులు ఫేమస్. రెండు బ్యాంకులు ఏ బ్యాంక్ తీసుకున్నా ఒకటే. జస్ట్ ఏంటి అంటే మీకు మంత్లీ వచ్చే మనీ తేడా ఉంటుంది, కానీ మీకు ఏ బ్యాంక్ తీసుకున్నా ఒకటే సేమ్, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, ఇంకేం తేడా ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఓకే క్లిక్ చేయండి. ఫస్ట్ స్టెప్ పేమెంట్ ఇన్ఫర్మేషన్. యూఆర్ అప్లైయింగ్ ఫర్ స్టూడెంట్ జేసీ ప్రోగ్రామ్, ఇది క్లిక్ చేసుకోండి. అమౌంట్ మినిమం ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, ఎంత అమౌంట్ కొట్టాలి, ఇది సేమ్ ఇంకా ఫిక్స్డ్ అయిపోయింది ఆల్రెడీ, అందరికీ అదే కొడుతున్నారు. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి పే చేస్తున్నారు, ఇండియా, ఇంకేం ఆప్షన్ లేదు. సో మీరు ఏ కరెన్సీలో నుంచి, ఇండియన్ కరెన్సీలో నుంచే పే చేసుకోండి. సింపుల్గా అయిపోయింది, పెద్ద ఏమి ఎలా పే చేసినా ఒకటే. కరెన్సీ ఖచ్చితంగా మార్చే పే చేయాలని ఏం లేదు. మీరు ఇండియన్ కరెన్సీలో పే చేసినా అక్కడికి వెళ్ళేటరికి కెనడియన్ కరెన్సీలో మారిపోయింది కాబట్టి మీ బ్యాంక్ వాళ్ళు చూసుకుంటారు మొత్తం. మీరు బ్యాంకుకి వెళ్తే సో మీకు వచ్చేసి 12,97,564 పడుతుంది ఈ రోజు ఉన్న కరెన్సీ ప్రకారం. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. సో ఒకవేళ మీరు లేదు నేను ఇండియన్ కరెన్సీలో పే చేయను అనుకుంటే ఇక్కడ మీరు చెక్ బాక్స్ అయితే క్లిక్ చేసుకొని కెనడియన్ కరెన్సీలో పంపించుకోవచ్చు అనమాట. సో కరెన్సీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. సో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ టైటిల్ అడుగుతుంది. మీరు మిస్టర్ సేమ్ స్కాషియా బ్యాంక్లో ఎలా ఇచ్చారో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట. సో మీ పేరు మొత్తం ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను అన్ని ఫేక్ ఇస్తున్నా, మీరు ఒకవేళ తెలుసలేదో మీరు మాత్రం ఎగ్జాక్ట్లీ పాస్పోర్ట్లో ఎలా ఉందో దాని ప్రకారమే ఇవ్వాలన్నమాట. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ మొత్తం అంతా దాని ప్రకారమే ఇవ్వండి. ఇవన్నీ ఆప్షనల్. ఒకవేళ ఈ ఆప్షనల్ కాబట్టి ఏమి క్లిక్ చేయబాకండి, వదిలేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు అడ్మిషన్ వచ్చి మీరు ఏ యూనివర్సిటీకి ఫైనలైజ్ చేసుకున్నారో ఆ యూనివర్సిటీ డీటెయిల్స్ ఇవ్వాలి. నేను ఇక్కడ లేక్హెడ్ యూనివర్సిటీ ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇంకా టెంటేటివ్ అరైవల్ డేట్. సో ఇక్కడ మీరు ఎప్పుడు రాబోతున్నారు ఇక్కడికి అని చెప్పి ఒక ర్యాండమ్గా మీరు ఫాల్కి వస్తుంటే సెప్టెంబర్లో ఏదో ఒక డేట్ ఇచ్చేయండి. ర్యాండమ్గా ఎగ్జాక్ట్ ఇవ్వనవసరం లేదు, ఏం పర్లేదు, ఏదైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకా టెంటేటివ్ గ్రాడ్యుయేషన్ డేట్. మీరు 1 year కోర్స్ అయితే మీరు దానికి అకార్డింగ్లో మీరు ఎప్పుడు గ్రాడ్యుయేట్ అవ్వబోతున్నారు అంటే ఒక ర్యాండమ్గా ఇవ్వచ్చు, పెద్ద టెన్షన్ ఏం లేదు, ఎగ్జాక్ట్ ఇవ్వనవసరం లేదు. ఒకవేళ మీరు ఫాల్కి 2 years కోర్స్కి వస్తున్నారు అంటే మీరు 2024లో వస్తే 2026 జూన్ ఆర్ జూలైలో గ్రాడ్యుయేట్ అవుతారనమాట. 18 months కోర్స్ కాబట్టి. సో దాని ప్రకారంగా ఇక్కడ గ్రాడ్యుయేట్ డేట్ అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంకా మీ అకౌంట్ ఎందుకు యూస్ చేయాలనుకుంటున్నారు, ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అని. ఇక్కడ స్టూడెంట్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఆక్యుపేషన్ అండ్ కేటగిరీలో. అండ్ నెక్స్ట్ ఇంకా యువర్ ఆక్యుపేషన్ డిస్క్రిప్షన్ స్టూడెంట్, పెద్ద టెన్షన్ పడనక్కర్లేదు, ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోయింది. అండ్ అంతా ఇవన్నీ ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోతాయి అనమాట ఒకసారి సెలెక్ట్ చేసుకున్నారు అంటే. సో మీకు అన్ని లైట్ తీసుకోవచ్చు, అన్ని ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు మీ పాస్పోర్ట్ లెటర్ ఇవ్వాలి, పాస్పోర్ట్ అడ్మిషన్ ఇవ్వాలి. సో నేనైతే ఒక ఫేక్ ఫోటో పెడుతున్నా, బట్ మీరైతే మీ పాస్పోర్ట్ కానీ అడ్మిషన్ లెటర్ కానీ ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు అడ్రస్ ఇవ్వాలి. మీ ఇండియాలో ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ ఇచ్చేయండి. సో ఇక్కడ నేను మొత్తం ఫేక్ ఇస్తున్నా, అంటే ఇక్కడ తండ్రి అడ్రస్ వస్తుంది కానీ ఇక్కడ నేను కెనడా అడ్రస్ వస్తుంది, బట్ మీరైతే ఇండియా అడ్రస్ ఇచ్చేయండి. సో అలా ఇచ్చుకుంటూ పోయిన తర్వాత మీ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇంకా మీ ఫోన్ నెంబర్ ఇచ్చేయండి. ఇది నేను ఫేక్ ఇస్తున్నా, బట్ మీరైతే ఎగ్జాక్ట్ కరెక్ట్ నెంబర్ ఇవ్వండి. అండ్ రిజిస్టర్ మెయిల్ అడ్రస్, ఇది మెయిన్ మావా. ఈ మెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అనేది చాలా జాగ్రత్త. సో ఇప్పుడు నేను ఒక ఫేక్ ఇస్తున్నా, మళ్ళీ ఫేక్ మెయిల్స్ చాలా ఉన్నాయన్నమాట మనకి. సో ఇలాంటి ఒక ఫేక్ మెయిల్ ఇస్తున్నా. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అంతే. సో 001 ఇస్తున్నా. ఇంకా పాస్వర్డ్ వచ్చేసి గూగుల్ ఏదో ఇస్తుంది, అది పెట్టేస్తున్నా. సో ఇక్కడ మీరు మీ రిజిస్టర్ ఈమెయిల్ అడ్రస్ ఇంకా పాస్వర్డ్, ఈ ఫోన్ నెంబర్లు ఏమి కరెక్ట్గా ఉన్నాయో లేదా కరెక్ట్ చూసుకోండి. అండ్ ఏనికి పాస్వర్డ్ కరెక్ట్, మీ పాస్వర్డ్ గుర్తుంటే పాస్వర్డ్ ఇచ్చుకోండి. నేను ఏదో గూగుల్ ఇచ్చిన పాస్వర్డ్ ఇచ్చేస్తున్నా, బట్ మీరైతే కరెక్ట్గా మీకు ఏది గుర్తుంటుందో అదే ఇచ్చుకోండి, మళ్ళీ మర్చిపోయారంటే కష్టమైంది. అండ్ నెక్స్ట్ ఇంకా మీ పాస్పోర్ట్ డీటెయిల్స్, మీ పాస్పోర్ట్ నెంబర్ ఉంటుందిగా, వీతో స్టార్ట్ అయింది, 7535 ఎలా ఉంటుంది, అది ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా మీ పాస్పోర్ట్ ఇష్యూ డేట్, మీకు పాస్పోర్ట్ ఇష్యూ డేట్, పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ రెండు ఉంటాయి. సో దాని ప్రకారంగా ఖచ్చితంగా కరెక్ట్ చూస్ చేసుకోండి. నేను ఏదో ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇంకా మీ కంట్రీ ఆఫ్ సిటిజన్షిప్ ఇండియా. ఒకవేళ మీకు పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్, ఇష్యూ డేట్ తెలియకపోతే మీ పాస్పోర్ట్ ఓపెన్ చేశారంటే మీ ఫోటో పక్కన క్లియర్గా రాసి ఉంటుంది మామ, ఇష్యూ డేట్ ఎప్పుడు, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అని. దాని ప్రకారంగా కరెక్ట్గా ఇవ్వండి, ఏదంటే ఇస్తే మళ్ళీ ఎగిరిపోయింది. ఇన్ఫర్మేషన్ తప్పేయకూడదు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో నెక్స్ట్ ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇంకా తెలిసే ఉంటుంది మీకు, అది ఒక ఇచ్చేయండి.
సో నేను ఇప్పుడు ఒక ర్యాండమ్ ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు రెఫరల్ డీటెయిల్స్ మావా. సో ఇక్కడ మీరు రెఫరల్ డీటెయిల్స్ నా మెయిల్ ఇచ్చు మావా, ఎందుకంటే మీకు ఒక $25 వస్తాయి, నాకు ఒక $20 ఎంతో వస్తాయి. సో ఇద్దరం బెనిఫిట్ అవుతాం అనమాట. సో మీరు ఖచ్చితంగా డెఫినెట్గా ఇక్కడ అయితే రెఫరల్ లింక్ ఇవ్వండి, ఎందుకంటే మీరు కెనడాలో అప్లై చేసుకునేటప్పుడు మీకు $25 ఊరికే ఉత్తపుణ్యానికి వస్తున్నాయి, ఊరికే వచ్చామని ఎందుకు వదులుకోవాలి మావా. సో ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీని క్లిక్ చేసి ఇక్కడ డీటెయిల్స్లో బ్రదర్ అని ఇచ్చేయండి. అప్లయింగ్ త్రూ ఏ రెఫరల్ ప్రోగ్రామ్ అంటే ఎస్ క్లిక్ చేసి ఇక్కడ నా మెయిల్ ఐడి ఇవ్వండి. సో నా మెయిల్ ఐడి చెప్తున్నా చూడండి, నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా, తరుణ్ రెడ్డి రామిక అని @gmail.com. సో స్పెల్లింగ్ కరెక్ట్ చూసుకోమావా, కరెక్ట్గా ఇచ్చేసారండి, కరెక్ట్గా ఇచ్చేయండి. తరుణ్ రెడ్డి రామిక అని @gmail.com. ఈ రెఫరల్ అడ్రస్ అయితే ఇచ్చేసారు అంటే మీకు మనీ వస్తే నాకు మనీ వస్తాయి. సో $25 అంటే 1500 ఊరికే వేస్ట్ చేసుకోకండి. నా రెఫరల్ అయితే ఖచ్చితంగా ఇవ్వమా. అండ్ నెక్స్ట్ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ A2 ఫామ్. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు ఏ బ్యాంక్లో నుంచి మీరు మనీ పంపిస్తున్నారు అని. అండ్ నేను వచ్చేసి ఒక బ్యాంక్ ఆఫ్ బరోడా ఇస్తున్నా, బ్యాంక్ ఆఫ్ బరోడా మీ అకౌంట్ నెంబర్. సో అకౌంట్ నెంబర్ అంటే గుర్తులేదు కాబట్టి ఏదో ఇద్దాం. నెక్స్ట్ ఇంకా పాన్, సో పాన్ కూడా గుర్తులేదు కాబట్టి ఏదో ఒకటి ఇస్తున్నా. బట్ మీరు మాత్రం కరెక్ట్ నెంబర్ ఇవ్వమా. అండ్ మీ అకౌంట్ నెంబర్ కూడా అంతే, ఎగ్జాక్ట్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. అంటే మీరు స్టూడెంట్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, మీ స్టూడెంట్ అకౌంట్లో డబ్బుల్లో నుంచే పోవాలి కాబట్టి మీ అకౌంట్ స్టూడెంట్ నెంబర్ అకౌంట్ వేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోమావా, మీ స్టూడెంట్ అకౌంట్ ఇండియన్ స్టూడెంట్ అకౌంట్ డబ్బుల నుంచే పోవాలి అక్కడికి, లేకపోతే యాక్సెప్ట్ చేయరు. అండ్ నెక్స్ట్ ఇంకా తరుణ్ రెడ్డి ఇక్కడ ఇవన్నీ క్లిక్ చేసేయండి. అండ్ ఇది వచ్చేసి ఇవన్నీ క్లిక్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవన్నీ క్లిక్ చేసేసి నెక్స్ట్ ఇంకా పేమెంట్ సమ్మరీకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ మీరు మీ సమ్మరీ మొత్తం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మామ. ఇక్కడ సమ్మరీ ఉన్నది కదా సైడ్లో, చెక్ చేసుకోండి. మీరు ఇచ్చిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉందా లేదా, మొత్తం అంతా కరెక్ట్ ఉందా లేదా అనేది క్లియర్గా చెక్ చేసుకోవాలి. సో అంతా చెక్ చేసుకో, 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీ మెయిల్ ఐడీస్ అన్ని కరెక్ట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మీ పాస్పోర్ట్ నెంబర్, ఫోన్ నెంబరు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ. బట్ మెయిన్గా రెఫరల్ ఇచ్చారో లేదో చూసుకోమా. రెఫరల్ ఇచ్చారంటే నీకు మనీ వస్తే నాకు మనీ వస్తే మీరు ఖచ్చితంగా మనీ అయితే సేవ్ చేసుకుంటారు. ఆల్రెడీ చాలా పే చేస్తున్నారు ఆల్రెడీ, ఖచ్చితంగా సేవ్ చేసుకుంటారు. సో నేనైతే ఇన్ఫర్మేషన్ చాలా వరకు నేనైతే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మావా, జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే కాబట్టి. సో మీరైతే మాత్రం ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీ పాస్పోర్ట్లో ఉన్న డీటెయిల్స్ మాత్రం ఎగ్జాక్ట్ ఉన్నాయో అలాగే ఇవ్వాలి. సో అదంతా అయిపోయిన తర్వాత మీకు రెఫరెన్స్ కోడ్ వచ్చేస్తుంది, ప్లస్ మీకు ఒక మెయిల్ కూడా వచ్చేస్తుంది. సో మీకైతే ఇలా అయిపోయిన తర్వాత మీకు రెఫరెన్స్ కోడ్ వస్తుంది, ఇదే రెఫరెన్స్ కోడ్ మీకు ఒక మెయిల్ కూడా వచ్చి ఉంటుంది. మీరు ఇలా సబ్మిట్ చేయగానే మీకు ఒక మెయిల్ వస్తుంది. సో ఆ మెయిల్ కూడా చూపిస్తాను చూడండి. సో ఇలా ఒక మెయిల్ వచ్చి ఉంటుంది మీకు. సో ఇక్కడ మీకు ఎంత అంటే మీకు ఇండియన్ రూపీస్లో ఎంత పంపించాలి ఎంత డీటెయిల్స్ రాసి ఉంటాయి. సో మీరు వచ్చేసి ఈ లింక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ లింక్ ఉంది, ఆ లింక్ మీద క్లిక్ చేసి, సో ఇక్కడ వచ్చేసి మీకు ఒక లింక్ ఉంది, ఇక్కడ లింక్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడ మీరు ఎన్ఈఎఫ్టీ పంపించాలనుకుంటున్నారు, వైర్ ట్రాన్స్ఫర్ చేయాలని అడుగుతుంది. సో ఇదంతా మళ్ళీ మీరు మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మీరు ఇప్పుడు సైన్ ఇన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు ఆల్రెడీ సైన్ ఇన్ చేసుకున్నారుగా, సో తరుణ్ రెడ్డి. సో ఇక్కడ మీరు లాగిన్ చేసుకోవాలన్నమాట. సో నా మెయిల్ ఐడీస్ మన ఇంతకుముందు పాస్వర్డ్ పెట్టి ఇలా చేసుకున్నాక క్రియేట్ చేసేటప్పుడు ఆ మెయిల్ ఐడితో లాగిన్ చేసుకోవాలి. సో అది ఇచ్చేసి ఇక్కడ సైన్ ఇన్ చేశారు అంటే సో మీరైతే ఈ పేజ్కి వస్తారనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత మీరైతే మళ్ళీ మీ ఇన్ఫర్మేషన్ మొత్తం చూసుకోవచ్చు. సో మీరు మనీ మొత్తం పే చేసేసిన తర్వాత ఇక్కడ మీకు క్యాన్సిల్ ట్రాన్సాక్షన్ పోయి మీకు వేరే ఆప్షన్ వస్తుంది అనమాట. సో అది కూడా చూపిస్తాను చూడండి. నెక్స్ట్ మీరు మనీ పే చేసిన తర్వాత సేమ్ మళ్ళీ ఇలాగే లాగిన్ అయిన తర్వాత మీకు అయితే ఇక్కడ క్యాన్సిల్ ట్రాన్సాక్షన్ బదులు వేరే ఆప్షన్ వస్తుంది అనమాట. ఆప్షన్ క్లిక్ చేశారు అంటే మీకు ఇక్కడ వెల్కమ్ లెటర్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ లెటర్ 2 వచ్చేస్తాయి. ఈ 2 లెటర్లు మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారంటే మీరు అంతే, మీరు జీఎస్సీ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఈ 2 డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీరు ఇమిగ్రేషన్లో కానీ వీసా అప్లై చేసేటప్పుడు కానీ ఈ 2 డాక్యుమెంట్స్ మీరు అప్లై చేస్తారనమాట. సో మీకు ఇక్కడ వెల్కమ్ లెటర్ వచ్చేసిందంటే మీరు జీఎస్సీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నట్టే. సో మీరు మనీ పే చేయగానే మీకు కొన్ని 5 days తర్వాత లేకపోతే 1 week తర్వాత అప్డేట్ అవుతుంది. సో మీకైతే ఇక్కడ వెల్కమ్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వెల్కమ్ లెటర్ డౌన్లోడ్ అయిపోయింది. ఆ లెటర్ తీసుకెళ్ళి మీకు ఇక్కడ కెనడాకి వచ్చిన తర్వాత మీరు జీఎస్సీ అప్లై చేసిన బ్యాంకుకి వెళ్ళి లెటర్ చూపించారు అంటే మీకు కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మీకు మనీ మొత్తం ఇలా మంత్లీ వైజ్ షిఫ్ట్లు వైజ్ మొత్తం ఇచ్చేస్తారనమాట మీకు. సో అంతే మామ, జీఎస్సీ చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్. సో రెఫరల్ కోడ్స్ యూస్ చేయడం అయితే మర్చిపోకండి. ఖచ్చితంగా నీకు మనీ వస్తుంది, నాకు మనీ వస్తుంది. సో జీఎస్సీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే వీసాకి రెడీ అయిపోండి. వీసా డాక్యుమెంట్స్ అన్ని, లోన్ డాక్యుమెంట్స్, జీఎస్సీ డాక్యుమెంట్స్ అన్ని, ట్రాన్స్క్రిప్ట్స్ అన్ని రెడీ చేసుకొని మంచిగా ఎస్ఓపీ రాపించుకొని వీసా ఎస్ఓపీ చాలా మంచిగా రాసుకోవాలి మామ. వీసా ఎస్ఓపీ రాసుకొని వీసాని అయితే అప్లై చేసుకోండి. అండ్ ఇప్పట్లో నాకు తెలిసి వీసా అయితే రిజెక్షన్ కేసులు కూడా పెద్దగా ఏం లేవు. సో ఎస్డిఎస్ కేటగిరీ అప్లై చేసుకోండి. ఒక 1 month 40 daysలో ఖచ్చితంగా అందరికీ మ్యాక్సిమం రిప్లైస్ అడ్మిట్స్ వచ్చేస్తాయి, వీసా యాక్సెప్టెన్స్లు వచ్చేస్తాయి. సో అంతే మామ, సింపుల్ ప్రాసెస్. సో కొంచెం టెన్షన్గానే ఉంటుంది, బట్ టెన్షన్ పడకండి. జీఎస్సీ అయితే చాలా సింపుల్గా చూపించానుగా. సో మీకు ఇంకా ఏమైనా జీఎస్సీలో డౌట్స్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరేం టెన్షన్ పడవలసిన లేదు. అండ్ రిఫరల్ కోడ్స్ని అయితే ఖచ్చితంగా యూస్ చేసుకోమావా. రిఫరల్ కోడ్ చెప్తున్నాగా, మళ్ళీ ఇక్కడ స్క్రీన్ మీద కూడా చేస్తున్నాగా. రిఫరల్ కోడ్స్ చేసుకుంటే నీకు లాభమే నాకు లాభమే, ఫ్రీగా వచ్చి ఎందుకు వదులుకోవాలి చెప్పండి మావా. సో అంతే పెడితే. సో మీరు ఒక్కటి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఇండియాలో నుంచి కెనడియన్ ఈ అకౌంట్ నెంబర్కి బ్యాంకు అమౌంట్ పంపించేటప్పుడు
స్టూడెంట్ అకౌంట్ నుంచే డబ్బులు పోవాలి. ఇది ఒక్కటి మెయిన్ మామ. వేరే అకౌంట్ అయితే వాళ్ళు మనీ యాక్సెప్ట్ చేయరు కెనడాలో. ఇండియన్ బ్యాంక్ అకౌంట్ స్టూడెంట్ది ఉండాలి, కెనడియన్ బ్యాంక్ అకౌంట్ స్టూడెంట్ది ఉండాలి. ఈ రెండు ఇన్ఫర్మేషన్లు మ్యాచ్ అవ్వాలి. అంటే ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్తో మ్యాచ్ అయినప్పుడే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఇక్కడ ఇండియన్ స్టూడెంట్ అకౌంట్లోకి మనీ మొత్తం వేసుకొని అక్కడ నుంచి క్యాష్ ట్రాన్స్ఫర్ కొట్టండి. మీకు ఒకవేళ కొట్టడానికి రాకపోతే ఈ వైర్ ట్రాన్స్ఫర్ లేకపోతే మీరు బ్యాంకుకి వెళ్ళి మీ బ్యాంకులోకి వెళ్ళి మీ మేనేజర్తో మాట్లాడండి, ఇలా నాకు ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే వాళ్ళే చేసేస్తారు. మీరేం టెన్షన్ అవసరం లేదు. మీకు జస్ట్ ఈ పీడిఎఫ్ తీసుకెళ్ళాలి, మీ కెనడియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ జేసీ చూపించానుగా మీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎక్కడికి కొట్టాలి బ్యాంక్ డీటెయిల్స్ అనేది, ఆ సమ్మరీ తీసుకెళ్లారు అంటే చాలు. సో మొత్తం వాళ్ళే చేసేస్తారనమాట. సో అది మామ. ఇంకేమైనా డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బట్ ఈ వీడియో ఇప్పటికే లేట్ అయిపోయింది, చాలామంది చేసి తీసేసుకుంటారు. బట్ స్టిల్ ఏదో చేయాలనిపిస్తే చేస్తున్నా. సో యా, ఈ వీడియోకి అయితే అంతే. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.